అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. 6 దినములలో సమస్త సృష్టిని సృష్టించి 7వ దినమును విశ్రమించి ఆ విశ్రాంతి దినమును మాకు పరిశుద్ధ దినముగా అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ దయను, నీ కరికరమును, నీ యొక్క కృపను మేము పొందుకునేలాగున మా మనోనేత్రను వెలిగించి నీ వాక్యమును ఖడ్గముతో, నీ యొక్క వాక్యమును వెలుగుతో తండ్రి మా మనోనేత్రను వెలిగించి మమ్మల్ని బలపరచి స్థిరపరచి ఆయత్తపరచమని, తద్వారా మాకు ఆశీర్వాదముగా నీ నామముకు మహిమకరముగా మా జీవితంలో మలచమని ఈ మా మానవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని యోబు గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోబు నయమాతీయుడైన జోఫరుతో ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. నిజముగా లోకములో మీరే జ్ఞానము గలవారు, వివేచన శక్తి గలవారు. నేను కూడా ఆ రెండింటిని కలిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఎలోహిం వారికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందినవాడును. ఇప్పుడు మీకు అపహాస్యాస్పదముగా ఉన్నాను. యథార్థవంతుడైన నేను అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమమని, యుక్తమని వారు అనుకుంటారు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచూ ఉంటుంది. దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును. ఎలోహిం కోపము పుట్టించు వారు నిర్భయముగా జీవించుదురు. అట్టి వారు తమ బాహుబలమే తమకు దేవుడిని అనుకుంటారు. అడవి మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించుము, నీకు బోధిస్తూ ఉంది. సముద్రములోని చేపలను విచారించుము, అవి నీకు వివరిస్తాయి. ఇవన్నిటిని బట్టి యోచించుకునేలా 50 హస్తములు వాటన్నిటినీ కలుగజేశానని మనము తెలుసుకొనవచ్చు. జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన యొక్క వశములో ఉన్నాయి. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది.
జ్ఞాన శౌర్యములు 50 యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు 50 కలవు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. కాబట్టి వాక్చాతుర్యమును, యాజకులను, అధికారులను నిరర్ధకము చేయగలరు. పెద్దలను బుద్ధి లేని వారినిగా చేస్తాడు. అంటే ప్రతి ఒక్కటి ఆయన వశములో ఉన్నది. ఈ విషయం గురించి నేను నిదానించి వివేచన శక్తితో మరి తెలుసుకుని వాడును. కాబట్టి ఆయన పడగొట్టిన ఎడల లేవనెత్తగలవాడు ఎవడు ఉన్నాడు అని జోఫర్తో ఇవన్నీ మాటలను మరి పలికినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆమేన్.